భగిని హస్త భోజనం కార్తీక మాసంలో మనకి ఈ రెండో రోజు మనకి అంటే ఇక్కడ యమ మనకి ద్వితీయ అని చెప్తాం. ఈరోజు భగిని హస్త భోజనం అంటే ఇక్కడ మనకి పురాణాల ప్రకారం యముడు తన యొక్క సోదరి అయిన యమునని చాలాసార్లు పిలిచిందిట తన అన్నయ్యని ఇంటికి రమ్మని. అయితే ఆయన యొక్క ధర్మబద్ధమైన కార్యక్రమాల వల్ల ఆయనకు కుదరక ఒకసారి ఏదో ఆయనకు కుదిరి వచ్చాడు. వచ్చిన రోజు యమున తన యొక్క అన్నగారైన యముడిని చాలా గౌరవించి అలాగే ఆయనకి ఎంతో ప్రేమగా ఆయనకి ఇష్టమైనవన్నీ కూడా ఆహార పదార్థాలు అవన్నీ వండిపెట్టి ఆయన్ని సంతృప్తిపరిచిందిట. ఎప్పుడైతే సోదరి చేసిన ఆ యొక్క ఆహ్వానానికి అంటే ఆయన సత్కరించిన తీరుకి ఆయన చాలా ఆనందించి యముని అడిగేట నీకు ఏ వరం కావాలో కోరుకోమని. అప్పుడు ఆవిడ అంటుందిట నాకు ప్రత్యేకంగా ఏమక్కర్లేదు, ఎవరి అయితే ఈ తిథి రోజు తన అన్న లేక తమ్ముణ్ణి పిలిచి వాళ్ళ చేతులతో వాళ్ళకి నచ్చిన పదార్థాలు వండి పెడతారో ఆ యొక్క అన్న లేక తమ్ముడికి అపమృత్యు దోషాలు ఉండకుండా దీవించమని చెప్తుందిట. అప్పుడు ఈ ధర్మబద్ధమైన కోరికకి యముడు సంతోషించి కాబట్టి ఎవరి అయితే ఈ కార్తీక మాసంలో ఈ యొక్క ద్వితీయ రోజు అక్క లేక చెల్లి ఇంటికి వెళ్ళి వాళ్ళ చేత్తో వండిన భోజనాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి అపమృత్యు దోషాలు ఉండవు అని చెప్పి యముడు వరం ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి అందులో ఇది పురాణాల ప్రకారం మనకు వచ్చింది. అలాగే ఇది కూడా ఇంట్లో ఉండే అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏవైతే బంధుత్వాలు ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. కాబట్టి ఇలాంటివి పాటించడం ద్వారా ఇంట్లో బంధుత్వాలు నిలబడతాయి. అలాగే దీనితో పాటుగా ఈ యొక్క సోదరిని కూడా ఆయన తన యొక్క సౌభాగ్యం నిలబడాలి అని చెప్పి దీవించాడు. కాబట్టి ఎవరైతే అన్న వెళ్ళాడో ఆ అన్నకి అపమృత్యు దోషాలు ఉండవు. అన్న దీవిస్తాడు కాబట్టి చెల్లికి యొక్క సౌభాగ్యం అనేది కలకాలం ఉంటుంది. ఆ మొన్నాడు కూడా మనకి అందుకని సోదరి తృతీయ అని చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది.